నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మహిళా విద్యకు ప్రోత్సాహం అందిస్తూ రాజా మహిళా జూనియర్ కళాశాల నూతన భవనం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. 46 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన రాజా పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాల భవనాన్ని జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మహిళలు మహారాణులు అనే పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మహిళల చదువుకు ప్రాధాన్యత ఇస్తూ కళాశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కళాశాలకు అవసరమైన ప్రభుత్వ అనుమతులను తాను స్వయంగా చొరవ తీసుకొని త్వరలోనే మంజూరు చేయిస్తానని యాజమాన్యానికి భరోసా ఇచ్చారు. కళాశాల చైర్మన్ పి. సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎంతోమంది పేద యువతులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కళాశాలను ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే తమ ఆశయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళాశాల చైర్మన్ సూర్యప్రకాశరావు, సెక్రటరీ, కరస్పాండెంట్, ప్రిన్సిపల్ పి. రమానాగలక్ష్మిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచి పేరుతో మండలంలో పిల్లల్ని ఇంచుమించులు చాలా మందిని అడిగితే ఎక్కడ చదువుతున్నా అంటే నేను గోకారం రాజా కాన్వెంట్ అంటారు. మేము గ్రామాలకు పోయినప్పుడు చూస్తే అంటే కాన్వెంట్ మీద అంత నమ్మకం. ఇందులో చదువుకుంటే ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది, మంచి విద్యను అభ్యసిస్తామనేటటువంటి ఒక నమ్మకం. ఇటీవలే ప్రకాశ్రావు గారు మేడం ఇద్దరు కూడా మా డాక్టర్ బోస్ గారిని తీసుకుని నా దగ్గర రావడం జరిగింది. మహిళా కాలేజ్ పెడదాం అనుకుంటున్నానండి, జూనియర్ కాలేజీ. దానికి మీ సహకారం కావాలి. సహకారం ఏంటి? బాధ్యత. నేను ఒక శాసనసభ్యుడిగా అది నా బాధ్యత. అందులోని ఒక మంచి ఉన్నత విద్యలో ఉన్నత విలువలతోటి 46 సంవత్సరాలుగా ఒక కాన్వెంట్ నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థాపకులు మేము వచ్చి మహిళల పిల్లలతోటి జూనియర్ కాలేజ్ పెడతామని చెప్పిస్తానంటే దాన్ని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదించి ఒక లెటర్ కావాలి అంటే లెటర్ ఇచ్చి వారిని ప్రోత్సహించినటువంటి పరిస్థితి. అది ఇక్కడ కాలేజీని అయితే ఖచ్చితంగా తేగలదు. ఎందుకంటే ఈ కాన్వెంట్కు ఉన్నటువంటి చరిత్ర అటువంటిది కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం లోకేష్ బాబుని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఆయన మాత్రం దీనికి పర్మిషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగానే ఆ రకమైనటువంటి ఆలోచన అయితే లేదు, రాదు అనేటటువంటి ఆలోచన అవసరం లేదు. ఎవరైతే ఇక్కడ 1500 మంది పిల్లలు చదువుతున్నారు ఈవేళ కాన్వెంట్లో, 15 సంవత్సరాల్లోనే 100 కోట్లు సంపాదించుకున్నటువంటి విద్యా వ్యవస్థలు ఉన్నాయి ఈవేళ. కానీ మరి 46 సంవత్సరాలై 2 ఎకరాల కోసం తడుముకునేటటువంటి పరిస్థితి మన ప్రకాశ్రావు గారి దగ్గర ఉందంటే ఆయన ఏ విధంగా లాభ నష్టాలు లేనటువంటి విధానంలో ఆయన ఇక్కడ సామాన్య తల్లిదండ్రులందరికీ కూడా సహకరించేటటువంటి విధానంలోనే ఫీజులు కలెక్ట్ చేసుకుని ఇవాళ ఆయన ఈ విద్యా వ్యవస్థ నడుపుతున్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 46 సంవత్సరాల్లో మీరు ఈ స్కూల్ని నిర్వహించే ఒక ఉన్నత స్థాయిలో నడపగలుగుతున్నారో అదే పరిస్థితుల్లో రేపు పెట్టబోయేటటువంటి మరి మహిళా కళాశాలలో కూడా ఇదే విధానంతో, ఇదే ఆశయాలతోటి. ఎందుకంటే అక్కడికి వెళ్తున్న పిల్లలు పెద్దలవుతారు. పెద్దలైన తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా మనకు ఉంటుంటాయి. అటువంటి ఏది రాకుండా మాత్రం చాలా జాగ్రత్త వహించి అందులో మరి ప్రిన్సిపల్ గారు
మచిలీపాలెం. థర్డ్ రౌండ్ విన్నర్స్ ఎం చిన్నారి గారు గోకవరం. శివజోష్ణ గారు గోకవరం. బి రాజేశ్వరి గారు గోకవరం. ఫోర్త్ రౌండ్ విన్నర్స్ పి సాయి గారు ఫజిలాబాద్. ఎన్ వీర. మా రాజా పబ్లిక్ స్కూల్ ఈనాడు ఎంతో ఘనంగా ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు శ్రీ రాజా ఉమెన్స్ జూనియర్ కాలేజీని ప్రపోజల్ చేసి దాన్ని ప్రారంభించడానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా ఈ కాలేజీ బిల్డింగ్ని మేము ప్రారంభించాం. దానికి వారు ఎంతగానో సహకరించి కాలేజీ ప్రారంభించడానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ మాకు సమకూరుస్తారని చెప్పి మాకు మాట ఇచ్చారు. ఈ రాజా పబ్లిక్ స్కూల్ 80లో 11 మంది విద్యార్థులతో ప్రారంభించాం. అది దినదినాభివృద్ధిగా ఈనాడు 1500 మంది విద్యార్థులతో పాటు 60 మంది టీచర్లు, 20 మంది డ్రైవర్లు, మొత్తం సబ్ స్టాఫ్తో కలిపి 100 మంది స్టాఫ్ దీంట్లో వర్క్ చేస్తున్నారు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నామని. అదేవిధంగా రాజా పబ్లిక్ స్కూల్ని ఏ విధంగా అయితే మేము నిర్వహించి అభివృద్ధి చేశామో అదేవిధంగా భవిష్యత్తులో ఈ యొక్క ఉమెన్స్ కాలేజీని కూడా ఆ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అందరికీ కూడా మేము వాగ్దానం చేస్తున్నాం. గతంలో 1985లో జూనియర్ కాలేజీ నేను సొంతంగా నిర్వహించాను ప్రైవేట్గా. దాని యొక్క ఫలితంగా ఎప్పటికైనా జూనియర్ కాలేజీ నిర్వహించాలనుకున్నాను. ఈనాడు మా గోకవరం పెద్దలందరి సహకారంతో ఈ కాలేజీని నిర్వహిస్తున్నాను. దానికి అందరి సహకారం ఉంది. వారందరికీ కూడా వ్యక్తిగతంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విద్యా ప్రపంచంలో పోటీ అనేది చాలా దారుణంగా ఉంది. ఈ పోటీ అయితే నేను ఇన్ని సంవత్సరాల అనుభవం చెప్తున్నాను, శ్రేయస్కరంగా లేదు. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుచేతంటే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, వాళ్ళ అభివృద్ధి గురించే ఆలోచన తప్ప మా స్వార్థం దీంట్లో ఉపయోగించకూడదు. నేనైతే ఉపయోగించను. ఇది నేను ఏదో వ్యక్తిగతంగా చెప్తుంది కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి విద్యార్థి భవిష్యత్తు క్రమశిక్షణ గురించి మాత్రమే ఆలోచించాలి. అదే నేను చేసేటువంటిది. ఇక్కడ కాలేజీలో కూడా అదే విధంగా డిసిప్లిన్తో చేయాలని ఈ ఉమెన్స్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశాను. 3 years నుంచి ఫస్ట్. తర్వాత మండలంలో 10వ తరగతిలో 3 years నుంచి కూడా మేమే హైయెస్ట్ మార్కులు సాధిస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే కోరుకొండ, గోకవరం మండలాల్లో రెండిట్లో కూడా మేము ఫస్ట్. ఈ సంవత్సరం మన గోకవరం మండలంలో మేము హైయెస్ట్ మార్కులు సాధించాం. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో వాళ్ళకి గోల్డ్ రింగ్ మేము ప్రజెంట్ చేస్తాం. ఈరోజు పాప రాలేదు, ఎగ్జామ్ రాస్తుంది ఇంటర్మీడియట్. మధ్యాహ్నం అమ్మాయికి మేము ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది, గోల్డ్ రింగ్. బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ ఈ 4 కోర్సులు మేము ప్రవేశపెడుతున్నాం. అందులో భాగంగా వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం విశాలంగా గదులు నిర్మించి అందరికీ హ్యాపీగా ఉండాలని ఈ ఏరియాని దృష్టిలో పెట్టుకునే ఫీజులు నిర్ణయిస్తాం. ఇంకొక ముఖ్య విషయం, ఇవన్నీ కూడా కమర్షియల్గా చేయట్లేదు. ఎందుకంటే ప్రతి రూమ్ కూడా ఏసీయే. అలా అని చెప్పి మీ కమర్షియల్ చెయ్యము. ఇది మీకు పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాం.